కాబా అనేది ఏకేశ్వరోపాసన కోసం కట్టబడినటువంటి ఆలయము. అంటే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం. అవునా? అలాంటి తరుణంలో ఏంది, తర్వాత 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 తరాల అంటే వారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకారాధన చేయడానికి మీ ఖురాను అనుమతించదు, విగ్రహారాధన చేయడానికి అనుమతించదు. ఒక ఆలయాన్ని సృష్టించి ఆ ఆలయంలో ఇది దేవుడి యొక్క మందిరం అంటే ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడు ఈ మందిరంలో ఉంటాడు అని అంటే లేదు లేదు, ఒప్పుకోవడానికి లేదు. ఆరాధన చేసుకోవడం కోసం ఒక ప్రాంతం అనేది ఉంటుంది. ఓకేనా? ఇది కాబా కానీ నేను అంటుంది ఏంటంటే యాక్చువల్లీ మేమే నమ్ముతాం, ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు అని విగ్రహ ప్రతిష్ఠ చేసి నమ్మే వాళ్ళం మేము. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ పేరు పెట్టినా మీ ఆచరణ మా ఆచరణ సెట్ అవ్వదు కదా అనేది నా ఉద్దేశం. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే వైదిక ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన వైదిక ధర్మం కూడాను ఆ పరమేశ్వరుడిని నేరుగానే ప్రత్యక్షంగానే ఆరాధించేవారు. ఈ మధ్యకాలంలో పరోక్షంగా ఆరాధించడం మొదలుపెట్టారు. మధ్యలో ఇంకేదో పెట్టేసి రాముడి ద్వారా ఒక విగ్రహం పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. కాబాలో కూడాను అక్కడ నుండి ప్రజల్లో కూడాను ఈ విధంగానే విగ్రహారాధన జరుగుతుండేది. ఆ టైంలోనే దేవుడు ఏం చేశాడు, అక్కడ సందేశం పంపించడం. ఎప్పుడైతే